మెటీరియల్ రిమూవల్ రేట్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఓకేనా. సో కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మెటీరియల్ రిమూవల్ రేట్? మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఎవరైనా డిఫైన్ చేస్తారు? మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఏంటంటే వర్క్ పీస్ నుంచి ఎంతైతే మెటీరియల్ అన్నది రిమూవ్ చేస్తున్నామో పర్ యూనిట్ టైంకి లేదా పర్ గివెన్ టైంకి ఓకేనా, పర్ గివెన్ టైంకి వర్క్ పీస్ నుండి మెషినింగ్ చేసి ఎంతైతే మెటీరియల్ని రిమూవ్ చేస్తున్నామో దాన్ని ఏమంటామంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఏంటంటే వర్క్ పీస్ నుంచి ఓకేనా వర్క్ పీస్ నుంచి మెషినింగ్ చేసి ఎంతైతే మెటీరియల్, ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ పీస్, the amount of material removed from the workpiece per given time is called material removal rate. మెటీరియల్ రిమూవల్ రేట్ ఒక వర్క్ పీస్ మీద నుంచి ఎంతైతే మెటీరియల్ని రిమూవ్ చేస్తున్నామో ఓకేనా పర్ గివెన్ టైంలో ఓకేనా దాన్ని ఏమంటామంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాం. ఓకేనా. కెన్ ఎనీవన్ సే వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మెటీరియల్ రిమూవల్ రేట్? మెటీరియల్ రిమూవల్ రేట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయి ఎవరైనా చెప్పగలరా నాకు? మెటీరియల్ రిమూవల్ రేట్ యొక్క యూనిట్స్ ఎంత అవుతాయో చెప్పగలరా? కిలోవాట్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్, ఎంఎం క్యూబ్ పర్ సెకండ్. ఓకేనా. చూడండి, ఇప్పుడు దినేష్ కిలోవాట్ అన్న ఎలా చెప్తున్నా కిలోవాట్ అని మన డెఫినేషన్ ప్రకారం చూడు ఒకసారి. డెఫినేషన్ ఏమో చెప్తుంది మనకి, ఎంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్ చేసాం. ఒక మెటీరియల్ రిమూవ్ చేసామన్నదే ఆ మెటీరియల్ని వర్క్ పీస్లో ఉన్న మెటీరియల్ని ఎలా కొలుస్తాం మనం? క్వాంటిటీ లేదా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ని ఎలా కొలుస్తాం? వెయిట్తో కొలుస్తామా? వాల్యూమ్తో కొలుస్తాం, ఏరియా కాదు, వాల్యూమ్. ఓకేనా, వాల్యూమ్తో కొలుస్తాం అన్నమాట. ఓకేనా. అంటే ఎంఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఏం చెప్పవచ్చు అంటే వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ టైం. వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ టైంని ఏమంటామంటే ఓకేనా మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ టైంని ఏమంటామంటే మెటీరియల్ రిమూవల్ రేట్ అంటాం. ఓకేనా. సో మెటీరియల్ రిమూవల్ రేట్ యూనిట్స్ ఏంటంటే ఎంఎం క్యూబ్ పర్ సెకండ్ లేదా మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లేదా మీటర్ క్యూబ్ పర్ మినిట్. ఓకేనా, మనం ఎలా చేసుకుంటే అలా. ఓకేనా. మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఏంటంటే వర్క్ పీస్ నుంచి ఎంతైతే మెటీరియల్ని రిమూవ్ చేస్తున్నామో ఓకేనా పర్ గివెన్ టైంలో దాన్నే మెటీరియల్ రిమూవల్ రేట్ అంటారు. ఓకేనా. మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ రిమూవ్డ్ పర్ యూనిట్ టైం అని కూడా అనొచ్చు. ఓకేనా. సో మెటీరియల్ రిమూవల్ రేట్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేనా. సో మెటీరియల్ రిమూవల్ రేట్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి మెటీరియల్ రిమూవల్ రేట్లో? అర్థమైందా? అర్థమైందా? ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వెళ్తాను, నామన్క్లేచర్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఓకేనా. ఆ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చా?
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నామన్ క్లేచర్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. లేదా దీనికన్నా బెటర్ ఏంటంటే టూల్ జామెట్రీ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. టూల్ జామెట్రీ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టూల్ జామెట్రీ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ టూల్ జామెట్రీ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అన్నదాన్ని మీకు 2 సిస్టమ్స్లో చెప్తాం. ఫస్ట్ ఏఐసి సిస్టమ్ గురించి, తర్వాత ఓఆర్ఎస్ సిస్టమ్ గురించి మాట్లాడతాం. దాని తర్వాత ఎన్ఆర్ఎస్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడతాం. ఓకేనా? సో దీని గురించి మీకు చెప్పే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు అందరికీ. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటాం. దీన్ని మీరు చూసారు కదా, చాలా మీరు అందరూ కూడా ల్యాబొరేటరీలో చూసుంటారు కదా. ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటాం మేడం. ఓకేనా? ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని నేను ఏం చేస్తానంటే 3 ప్లేన్స్లో నేను కట్ చేస్తాను. ఓకేనా? సో ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఎలా కట్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకేనా? సో ఈ ప్లేన్లో కట్ చేస్తాను ఇలాగ. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఇది ఒక ప్లేన్లో కట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లేన్లో ఇలా కట్ చేస్తున్నాను నేను సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్లేన్లో కట్ చేస్తున్నాను ఇలాగా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని. ఓకేనా? అలాగే ఈ ప్లేన్లో కట్ చేస్తాను సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. మొత్తం ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని 3 ప్లేన్స్లో కట్ చేస్తాను అన్నమాట. ఓకేనా? సో సపోజ్ ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఇది. ఓకేనా? ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఓకేనా ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో ఇది కట్టింగ్ టిప్ ఇది. ఓకేనా? దీని ఏమంటారంటే కట్టింగ్ టిప్ అంటారు. ఓకేనా? సో ఈ పైన మొత్తాన్ని కూడా దీని ఏమంటారంటే షాంక్ అంటారు. ఓకేనా? ఈ ఫేస్ని ఏమంటారంటే రేక్ ఫేస్ అంటారు. ఈ ఫేస్ని ఏమంటారంటే రేక్ ఫేస్ అంటారు. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఈ ఫేస్ని ఏమంటారంటే ఫ్లాంక్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎడ్జ్ చూస్తారు, ఈ ఎడ్జ్ని ఏమంటారంటే సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఓకేనా? సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఓకేనా? ఈ ఎడ్జ్ని ఏమంటారంటే ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఈ ఎడ్జ్ చూసారు, ఇది ఈ బ్లూ కలర్ ఎడ్జ్, దాన్ని ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఈ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఏమంటారంటే షాంక్ అంటారు. ఓకేనా? ఈ ఫేజ్ని ఏమంటారంటే రేక్ ఫేజ్ అంటారు. ఓకేనా? ఈ రెంటిని ఏమంటారంటే ఫ్లాంక్ అంటారు. ఈ 2 ఫ్లాంకుల్లో ఈ పార్ట్ని మేజర్ ఫ్లాంక్ అంటారు. ఓకేనా?
ఈ పార్ట్నేమో మైనర్ ఫ్లాంక్ అంటారు. మైనర్ ఫ్లాంక్, రెండు ఫ్లాంక్సే. ఒకటేమో మేజర్ ఫ్లాంక్ అంటారు, ఇంకోటేమో మైనర్ ఫ్లాంక్ అంటారు. ఓకేనా. ఈ ఎడ్జ్నేమో సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఓకేనా. ఈ ఎడ్జ్నేమో ఎండ కటింగ్ ఎడ్జ్ అంటారు. ఓకేనా. సో దీన్నేమో నోస్ అంటారు, లేదా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటారు, కటింగ్ టిప్ అని కూడా అంటారు. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు మనకి మేజర్ పార్ట్ మెషినింగ్ చేసేటప్పుడు మేజర్ పార్ట్ ఆఫ్ మెషినింగ్ అన్నది ఈ ఎడ్జే పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. ఒక మెషినింగ్ ఆపరేషన్లో మేజర్ పార్ట్ అన్నదాన్ని ఓకేనా ఈ ఎడ్జే మేజర్ పార్ట్ ఆఫ్ మెషినింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. అందుకే ఈ సైడ్ కటింగ్ ఎడ్జ్ని ఓకేనా మేజర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఓకేనా. ఎందుకు మేజర్ కటింగ్ ఎడ్జ్ అంటారంటే ఓకేనా, ఎందుకు సైడ్ కటింగ్ ఎడ్జ్ని మేజర్ కటింగ్ ఎడ్జ్ అని ఎందుకు అంటారంటే ఓకేనా మెజారిటీ అంటే ఈ ఎడ్జే మెజారిటీ ఆఫ్ మెషినింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ కటింగ్ ఎడ్జ్ అంటే ఎండ కటింగ్ ఎడ్జ్ కదా, ఈ ఎండ కటింగ్ ఎడ్జ్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఓకేనా. ఆ ఎండ కటింగ్ ఎడ్జ్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. అర్థమవుతుందా. ఓకేనా. సో ఇవన్నీ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి రేక్ ఫేస్ అంటే ఏంటి, ఓకేనా, షాంక్ అంటే ఏంటి, సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఫ్లాంక్స్ అంటే ఏంటి, దాంట్లో మైనర్ ఫ్లాంక్ అంటే ఏంటి, మేజర్ ఫ్లాంక్ అంటే ఏంటి. ఓకేనా. సో సైడ్ కటింగ్ ఎడ్జ్ని మేజర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఓకేనా. ఎండ్ కటింగ్ ఎడ్జ్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఇక్కడ రాస్తున్నాం చూడండి, మైనర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. దేన్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అంటారు, ఓకేనా, దేన్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అంటారు, ఎండ్ కటింగ్ ఎడ్జ్ని మైనర్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ఓకేనా. ఈ జస్ట్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ యొక్క పార్ట్స్. ఓకేనా. లేదు బట్ నామన్క్లేచర్ మన మెయిన్గా మన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టూల్ జామెట్రీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ వచ్చి దాంట్లో రేక్ ఫేస్ ఏంటంటే మీరు దాంట్లో చూపించేటట్టు ఉండాలి. ఓకేనా. సో మీలో చాలామంది చూసారు కదా, ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు మేజర్ కటింగ్ ఎడ్జ్ని. ఈ మేజర్ కటింగ్ ఎడ్జ్ని ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ అంటారు, మేజర్ కటింగ్ ఎడ్జ్ అంటారు, సైడ్ కటింగ్ ఎడ్జ్ అని కూడా అంటారు. లేత్ మెషిన్ టూలే. ఆ లేత్ మెషిన్లో మీరు యూస్ చేసేది సింగిల్ పాయింట్ కటింగ్ టూలే. ఓకేనా. సో ఇవన్నీ ఓకేనా. రేక్ ఫేస్ అంటే ఏంటి, షాంక్ అంటే ఏంటి, సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఫ్లాంక్ అంటే ఏంటి, ఓకేనా, అవన్నీ మీకు చూపించగలరా ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ వస్తే. హీల్ అంటే కిందది. హీల్ ఇది హీలు. ఓకేనా. రెండు ఫ్లాంక్స్ని జాయిన్ చేసిన దాన్ని హీల్ అంటాం. అంటే మేజర్ ఫ్లాంక్ని మైనర్ ఫ్లాంక్ని యొక్క ఎడ్జ్ని హీల్ అంటాం. ఓకేనా. సో ఇది రేక్ ఫేస్ అంటే ఏంటి, నెక్స్ట్ సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటే మీరు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే దీంట్లో రేక్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ రేక్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. నెక్స్ట్ సైడ్ కటింగ్ ఎడ్జ్ లేదా మేజర్ కటింగ్ ఎడ్జ్ లేదా ప్రిన్సిపల్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. ఎండ్ కటింగ్ ఎడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్లాంక్స్ అనేది ఇంపార్టెంట్. ఈ నామన్క్లేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది ఓకే అంటే నేను మీకు నెక్స్ట్ దానికి వెళ్తాను. ఓకేనా. మీరు నీట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్బుక్లో డయాగ్రామ్ తీసుకుని నీట్గా. ఓకేనా. సో దాంట్లో డినోట్ చేసుకోండి ఎండ్ కటింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, సైడ్ కటింగ్ ఎడ్జ్ అంటే ఏంటి, ఫ్లాంక్స్ అంటే ఏంటి, రేక్ ఫేస్ అంటే ఏంటి, షాంక్ అంటే ఏంటి, హీల్ అంటే ఏంటి, ఓకేనా, మేజర్ ఫ్లాంక్ అంటే ఏంటి, మైనర్ ఫ్లాంక్ అంటే ఏంటి,
ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు గుర్తుంటాయి నీట్గా. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిన చూడండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని, మీకు కనిపించే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఓకేనా. సో ఇక్కడ ఉన్న సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని నేను 3 ప్లేన్స్లో కట్ చేసుకుంటాను అనమాట. దానికంటే ముందు సపోజ్ ఓకేనా, దానికంటే ముందు ఏం చేస్తుంటే సపోజ్ ఈ టిప్ కదా, ఇది టిప్ కదా. ఓకేనా ఈ టిప్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఓకేనా ఈ టిప్ దగ్గర 3 పర్పెండిక్యులర్ యాక్సిస్లు తీసుకుంటాను. ఇలాగ ఒకటి, ఈ డైరెక్షన్లో ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది కదా. ఓకేనా ఇది ఎక్స్ అనుకుంటాను, ఇది వై అనుకుంటాను, ఓకేనా ఇది జెడ్ అనుకుంటాను. ఓకేనా ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటాను, ఇది వై యాక్సిస్ అనుకుంటాను, ఇది జెడ్ అనుకుంటాను, సపోజ్ అనుకుంటాను. ఓకేనా ఇప్పుడు నాకు ఈ ఎక్స్ డైరెక్షన్లో ఓకేనా మీకు ఏం చెప్పానంటే ఈ ఎక్స్ డైరెక్షన్లో ఓకేనా టూల్కి ఏ మోషన్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో టూల్కి ఏ మోషన్ ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉన్న మోషన్ని మనం ఏమంటాం, ఈ డైరెక్షన్లో ఉన్న మోషన్ని మనం ఏమంటాం, లీనియర్ మోషన్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, ఫీడ్ మోషన్ అంటామా, దీన్నే ఫీడ్ డైరెక్షన్ అంటామా. ఫీడ్ డైరెక్షన్ అంటామా. ఫీడ్ డైరెక్షన్ అంటావా, అందరికి తెలిసిందేనా, ఫీడ్ డైరెక్షన్ అంటావా. ఈ డైరెక్షన్నే ఫీడ్ డైరెక్షన్ అనమా ఎక్స్ డైరెక్షన్ని. ఓకేనా నెక్స్ట్ ఈ జెడ్ డైరెక్షన్లో ఏ మోషన్ ఇస్తాం దానికి, జెడ్ డైరెక్షన్ దానికి ఏ మోషన్ ఇస్తాం, డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాం, ట్రాన్స్వర్స్ డెప్త్ ఆఫ్ కట్ ఇస్తాం. ఓకేనా సో ఈ మోషన్లో మనకి ట్రాన్స్వర్స్ మోషన్ అని చెప్పి అంటాం. మీకు అని చెప్పనా, ట్రాన్స్వర్స్ లేదా డెప్త్ ఆఫ్ కట్ అని చెప్పనా, డెప్త్ ఆఫ్ కట్ అని చెప్పనా లేదా. ఓకేనా ఈ ఫీడ్ డైరెక్షన్ ఏం చెప్పాను మనకి, లీనియర్ డైరెక్షన్ అంటాం మనం, లేదా లాంగిట్యూడినల్ డైరెక్షన్ కూడా అంటామని చెప్పనా. ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఫీడ్ డైరెక్షన్ని లీనియర్ డైరెక్షన్ లేదా లాంగిట్యూడినల్ డైరెక్షన్ అంటున్నాను, అలాగే డెప్త్ ఆఫ్ కట్ డైరెక్షన్ని ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటున్నాను. అలా అనొచ్చా అనకూడదా, నా ఫస్ట్ క్వశ్చన్ అది. ఫీడ్ డైరెక్షన్ని లీనియర్ డైరెక్షన్ లేదా లాంగిట్యూడినల్ డైరెక్షన్ అంటున్నాను. ఓకేనా ఈ డెప్త్ ఆఫ్ కట్ డైరెక్షన్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటున్నాను. అలా అనొచ్చా అనకూడదా, ఫస్ట్ క్వశ్చన్ అది. అనొచ్చా అనకూడదా అలాగా, నంటది కరెక్టేనా, నేను చెప్పింది కరెక్టేనా. ఓకేనా అలా అనొచ్చు అంటున్నారు. ఓకేనా అలా నేనేమంటే అలా అనొచ్చు అంటున్నాను. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఓకేనా ఈ ఎక్స్ డైరెక్షన్ ఫీడ్ డైరెక్షన్ అంటాను, లేదా లీనియర్ డైరెక్షన్ అంటాను, లేదా లాంగిట్యూడల్ డైరెక్షన్ అంటాను నేను. ఓకేనా ఈ జెడ్ డైరెక్షన్, ఈ జెడ్ యాక్సిస్ ఉన్న డైరెక్షన్ని ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటాను, లేదా డెప్త్ ఆఫ్ కట్ డైరెక్షన్ అంటాను. ఓకేనా అలా అనొచ్చా, కరెక్ట్గా అంటున్నాను నేను. దాంట్లో మీకేంటి సందేహం లేదు కదా, సందేహం ఉంటే అడగని చెప్తాను, మాట్లాడండి, చెప్పండి. కొంచెం మీరు నాకు రెస్పాన్స్ ఇస్తే నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను.
జెడ్ యాక్సిస్ అన్నది లాంగిట్యూడల్ డైరెక్షన్ కదా. ఇప్పుడు జెడ్ అన్నది చూడొకసారి, మనం జెడ్ యాక్సిస్ కుండా ఏ మూమెంట్ ఇస్తున్నాం టూల్కి? నేను జెడ్ యాక్సిస్ కుండా నేను టూల్కి ఏ మూమెంట్ ఇస్తున్నాను? రాజేష్ జెడ్ యాక్సిస్ కుండా ఫీడ్ ఇస్తున్నావా? జెడ్ డైరెక్షన్లో ఫీడ్ ఇస్తున్నావా రాకేష్? ఓకే, సపోజు నీ చేతిలో సింగిల్ పాయింట్ కరెంట్ టూల్ పట్టుకుని నుంచున్నావు నువ్వు రాకేష్. ఒకసారి నువ్వు ఎజ్యూమ్ చేసుకో. ఒకసారి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని నువ్వు చేతితో పట్టుకున్నావు, ఓకేనా? పట్టుకుని, ఓకేనా, నీ ముందు వర్క్ పీస్ ఉంది, ఓకేనా? ఇప్పుడు వర్క్ పీస్కి నువ్వు డెప్త్ ఆఫ్ కట్ ఇవ్వాలంటే నువ్వు ముందుకి మూవ్ అవ్వాలా, సైడ్కి మూవ్ అవ్వాలా? ముందుకు మూవ్ అవ్వాలి, ఓకేనా? అదే ఫీడ్ అవ్వాలంటే ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి? నువ్వు సైడ్కి మూవ్ అవ్వాలి, అంతేనా? అంతే కదా. ఇప్పుడు మరి జెడ్ యాక్స్లో మూవ్ అవుతున్నావు అంటే ముందుకు మూవ్ అవుతున్నట్ట, సైడ్కి మూవ్ అవుతున్నట్ట టూల్ పట్టుకుని? జెడ్ యాక్స్లో ఓకేనా, జెడ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నావు అంటే నువ్వు టూల్ పట్టుకుని ముందుకు మూవ్ అవుతున్నట్ట, సైడ్కి మూవ్ అవుతున్నట్ట రాకేష్? సైడ్గా. సైడ్కి మూవ్ అవుతున్నట్టు ఉంది ఇది ముందుకి, ఇది సైడ్కి. నువ్వు ఇక్కడ నుంచున్నావు, ఇక్కడ నుంచున్నావు నువ్వు సపోజ్ టూల్ పట్టుకొని, ఓకేనా, షాంక్ని బట్టి నుంచున్నావు, ఓకేనా? ఇది ముందుగా జెడ్ డైరెక్షన్ ముందుకి, ఎక్స్ డైరెక్షన్ సైడ్కి. ఫ్రంట్ వ్యూలో నీకు టూల్ పట్టుకొని నీకు ఫ్రంట్ వ్యూలో ఎక్స్వై తగులుతుంది. ఫ్రంట్ వ్యూలో ఎక్స్వై, జెడ్ అనేది ఎగ్జాక్ట్గా నీకు పర్పెండిక్యులర్గా ఉన్నది, ఓకేనా? ఓకేనా, జెడ్ అనేది నీకు పర్పెండిక్యులర్గా ఉంది. ఇదో నీకు ఇలా ఉంటుంది జెడ్ అనేది, ఇది జెడ్ ఇది, ఓకేనా? వై డైరెక్షన్ పైకి, జెడ్ డైరెక్షన్ ఎక్స్ డైరెక్షన్ ఫీడ్. అర్థమైందా? ఓకేనా? మరి ఓకేనా, ఈ ఎక్స్ డైరెక్షన్లోనేమో ఫీడ్ ఉంటుంది, జెడ్ డైరెక్షన్లో ఏమో ఓకేనా డెప్త్ ఆఫ్ కట్ ఉంటుంది. మరి వై డైరెక్షన్లో ఏముంటుంది? వై డైరెక్షన్లో ఏముంటుంది అని ఏమని చెప్పగలరా? కటింగ్ వెలాసిటీ ఉంటుంది, వై డైరెక్షన్లో. ఎందుకు కటింగ్ వెలాసిటీ ఉంటుంది అని మీకు ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి సపోజ్, ఓకేనా? సపోజ్ ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, ఓకేనా? ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనుకుంటున్నా, ఓకేనా? ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనుకున్నాం సపోజ్. మనం ఏం చేస్తామంటే, ఓకేనా, మెషినింగ్ చేస్తామా? ఆ చిప్ అన్నది నీట్గా ఫ్లో అవుతుంటుంది, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓకేనా టూల్ వర్క్ పీస్ అన్నది రొటేట్ అవుతుంది ఎన్న స్పీడ్తో, ఓకేనా? రొటేట్ అవుతున్నప్పుడు మీకు ఏం చెప్పాను, కటింగ్ వెలాసిటీ అన్నది ఓకేనా దానికి టాంజెన్షియల్గా గీస్తే వస్తుందని చెప్పాను. కొంచెం నీట్గా గీస్తున్నాండి. ఈ వర్క్ పీస్ అనుకోండి సపోజ్, ఓకేనా? మన వర్క్ పీస్ని ఏం చేస్తానంటే నీట్గా ఇలా రొటేట్ చేస్తాను, ఓకేనా? రొటేట్ చేసి ఏం చేశాను, డెప్త్ ఆఫ్ కట్ ఇచ్చి ఒక టూల్ని ప్లేస్ చేశాను. అలా ఎప్పుడైతే టూల్ ఇలా ప్లేస్ చేశానో అప్పుడు ఆ టూల్ అన్నది నీట్గా చిప్ అన్నది దీని మీద ప్రొడ్యూస్ అవుతుంటుంది ఇలాగా, ఓకేనా? సో చిప్ అన్నది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మీకు ఏం చెప్పండి, ఎక్కడైనా సరే మనకి వాళ్ళకి కటింగ్ వెలాసిటీ కావాలంటే అక్కడ ట్యాంజెంట్ గీమని చెప్పాను కదా, ఓకేనా? సో ఈ టిప్ దగ్గర మనం ట్యాంజెంట్ గీసాం అనుకోండి సర్కిల్కి, ఓకే, ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే వర్టికల్గా ఉంటుంది అన్నమాట సర్కిల్కి. ఎప్పుడు కూడా కటింగ్ వెలాసిటీ అన్నది ఓకేనా ఆ వర్క్ పీస్కి ట్యాంజెన్షియల్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా వై డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట.
ఓకేనా, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఓకేనా, సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లీనియర్, ఓకేనా, ఫీడ్ డైరెక్షన్ అంటే ఏంటి, లీనియర్ డైరెక్షన్ అంటే ఏంటి, లాంగ్ రూల్ డైరెక్షన్ అంటే ఏంటి, ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటే ఏంటి, ఇవి మీకు అర్థమైనాయా, అర్థం కాలేదా? ఎక్స్ డైరెక్షన్లో ఫీడ్ డైరెక్షన్ ఉంటుందండి, వై డైరెక్షన్లో, ఓకేనా, జెడ్ డైరెక్షన్లో ట్రాన్స్వర్స్ డైరెక్షన్ అంటారని చెప్పి అది అర్థమైందా? అర్థమైనది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఓకేనా 3 ప్లేన్స్ కనపడుతున్నాయా, XY ప్లేను, XY ప్లేను, ZX ప్లేను, YZ ప్లేన్. మనకి ఇక్కడ 3 ప్లేన్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఓకేనా, XY ప్లేను, YZ ప్లేను, ZX ప్లేన్, 3 ప్లేన్స్ కనపడుతున్నాయా? ఈ 3 ప్లేన్స్లోనే మనకి హారిజాంటల్గా ఉన్న ప్లేన్ ఏంటి? ఈ 3 ప్లేన్స్లోనే మనకి హారిజాంటల్గా ఉన్న ప్లేన్ ఏంటి? ఆ 3 ప్లేన్స్లోనే మనకి హారిజాంటల్గా ఉన్న ప్లేన్ ఏంటి? XZ ప్లేనేనా? ఆ 3 ప్లేన్స్లోని హారిజాంటల్గా ఉన్న ప్లేన్ ఏంటి? XZ ప్లేనేనా? ఓకేనా, సో ఆ XZ ప్లేన్ ఏమంటామంటే రెఫరెన్స్ ప్లేన్ అంటాం. ఆ XZ ప్లేన్ ఏమంటారంటే రెఫరెన్స్ ప్లేన్ అంటారు. ఆ XZ ప్లేన్ ఏమంటారంటే రెఫరెన్స్ ప్లేన్ అంటారు. ఓకేనా, ఆ XZ ప్లేన్ ఏమంటారంటే రెఫరెన్స్ ప్లేన్ అంటారు. అంటే ఇప్పుడు ఆ రెఫరెన్స్ ప్లేన్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న యాక్సిస్ ఏంటి? పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్న యాక్సిస్ ఏంటి ఆ రెఫరెన్స్ ప్లేన్కి? వై యాక్సేనా? వై యాక్సేనా? ఓకేనా, ఆ వై యాక్సిస్ డైరెక్షన్లో మనకి ఏ పారామీటర్ ఉంటుందని చెప్తున్నాను మీకు? కటింగ్ వెలాసిటీ అనా? కటింగ్ వెలాసిటీ అనా? ఓకేనా, సో రెఫరెన్స్ ప్లేన్ అంటే ఏంటంటే ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది కటింగ్ వెలాసిటీ. ఏ హారిజాంటల్ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది కటింగ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఎస్ రెఫరెన్స్ ప్లేన్. ఆ పాయింట్ రాసుకోండి, అందరూ మర్చిపోతారు మీరు కంపల్సరీగా. ఒక పాయింట్ చెప్తాను, రాసుకోండి. రెఫరెన్స్ ప్లేన్, ఏ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది, a horizontal plane which is perpendicular to the, a horizontal plane which is perpendicular to the cutting velocity. A plane which is a horizontal plane which is perpendicular to the cutting velocity is called as reference plane. Is called as reference plane. Is called as reference plane. ఓకేనా, రెఫరెన్స్ ప్లేన్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? రెఫరెన్స్ ప్లేన్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ 3 ప్లేన్స్ మీరు మర్చిపోకూడదు అసలు. మళ్ళీ చెప్పనా? ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం.